సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, సంక్షేమ అజెండాగా సదస్సు జరగనుంది. సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు. గత 4 కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు జీఎస్టీపీ, వృద్ధి లక్ష్యాలు, సంపద సృష్టిపై దృష్టి సారించడం, పర్యాటక రంగం, స్థానిక వనరుల వినియోగం, రెవెన్యూ, చట్టపరమైన అంశాలు, ఉద్యోగ అవకాశాల సృష్టి, మౌలిక సదుపాయాలు, పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. వివిధ అంశాలపై చర్చించి ఒక రోడ్ మ్యాప్తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని, పటిష్టపరచాలని సదస్సు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సమిష్టిగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టాల్సిన కార్యాచరణపై సదస్సులో సమాలోచనలు జరపనున్నారు. గవర్నెన్స్ అంటే అకౌంటబిలిటీ, గవర్నెన్స్ అంటే ట్రస్ట్, గవర్నెన్స్ అంటే ఈక్విటీ అండ్ ఇంక్లూజివిటీ అని నమ్మి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అయితే జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పర్షిపన్, ఈ ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, కేంద్ర పథకాలు, పెట్టుబడులపై ప్రతిపాదనలు వంటి అంశాలపై నేడు సీఎం ప్రసంగించనున్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎస్ కె విజయానంద్ ప్రారంభోపన్యాసం చేశారు. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తుందన్నారు. మోందా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందనలు తెలియజేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక లక్ష్యాలు, జిల్లాల అభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల్లో సంతృప్తి స్థాయి వంటి అంశాలపై చర్చించుకుందామని పేర్కొన్నారు.